జూనియర్ ఎన్టీఆర్ని రామ్ చరణ్ని విడివిడిగా చూడడం మానేశారు జనం. ఒకరి గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి రెండో వ్యక్తి గురించి కూడా ఆలోచిస్తున్నారు. వీలైతే పనిలో పనిగా కంపేర్ చేయాలనుకుంటున్నారు. ట్రిపుల్ R తర్వాత ఈ ఇద్దరి హీరోల గురించి ఇదో రకమైన ఆసక్తి మొదలైంది. ఇప్పుడు లేటెస్ట్ గా వీళ్ళిద్దరికి సంబంధించిన ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటి అంటారా? చూడండి మీరే. ట్రిపుల్ R ఇంటర్నేషనల్ వేదికల మీద తెలుగు సినిమా సత్తాను చాటిన మూవీగా హిస్టరీ క్రియేట్ చేస్తుంది. జక్కన్న తీర్చిదిద్దిన కళాఖండంగా ఎప్పటికీ జనాల మనసుల్లో ఉండిపోతుంది. ఆ సినిమా మానియా నుంచి బయటపడటం అంత ఈజీ కాదు. ఆ సినిమాను మరిపించేలా ఇంకో మూవీని సెలెక్ట్ చేసుకోవడం కూడా అంత తేలిక కాదన్నది క్రిటిక్స్ మాట. అయినా తమ వంతు కృషి చేశారు ఇద్దరు నాయకులు. ట్రిపుల్ R తర్వాత స్టోరీ సెలెక్షన్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతకుముందు చెయ్యని చేసిన దర్శకుల లిస్ట్ని పట్టుకుని ఎవరైతే పర్ఫెక్ట్ సినిమా చేస్తారో ఏరి కోరి మరీ ఎంపిక చేసుకున్నారు. జానర్లను ఎంపిక చేసుకోవడంలోనూ అత్యంత కేరింగ్గా వ్యవహరించారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527775. అయినా సినిమాల విడుదలలో మాత్రం జాప్యం జరుగుతూనే ఉంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేస్తున్న గేమ్ చేంజర్ ఇదిగో విడుదలవుతోంది, అదిగో విడుదలవుతోందంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఉంటుందంటూ మేకర్స్ నుంచి హింట్స్ కనిపిస్తున్నా ఇప్పటిదాకా పక్కాగా పలానా రిలీజ్ డేట్ అంటూ క్లారిటీ లేదు. అటు తారక్ విషయంలోనూ అంతే. కలిసొచ్చిన కొరటాలతో దేవర జర్నీ మొదలుపెట్టారు. అటు నార్త్లోనూ వార్ 2కి సైన్ చేశారు. వీటిలో ఒక్కటైనా ఈ ఏడాది విడుదలైతే బావుంటుందని ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు.